కంప్లీట్గా ఇమిటేట్ చేశాను. అండ్ ఫార్చునేట్లీ నేను చాలా మంచి డైరెక్టర్స్తో పనిచేశాను. ఇక్కడ కూడా ఆన్ పార్ ఉన్నారండి విశాల్ గారు. ఆన్ పార్ విత్ దెమ్ ఆల్, క్లారిటీ కానీ అది కానీ, దేర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఊపిరాడనిచ్చేవాళ్ళు కాదు, గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు, నాన్ స్టాప్గా షూటింగ్ ఉండేది. ద కంఫర్ట్ లెవెల్ బేసికలీ యూనో, హీస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెల్కమింగ్. యాక్టర్స్ అందరితో కూడా బాగా ఇదిగా ఉండేవాళ్ళు. సో ఇట్ ఆల్ షోస్ అండి, దట్ వైబ్, దట్ ఎనర్జీ అనేది డెఫినెట్గా అందరికీ వెళ్తూ ఉంటుంది. సో దట్ వే యా. ఇది పెద్ద హిట్ అయిన తర్వాత తమిళ్లో కంటిన్యూ అయిపోతావా నువ్వు కూడా? సునీల్ వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, దొరకట్లేదు సార్. ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి చేయడమే సార్, ఎందుకు ఆగాలి సార్? ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కదా సార్. యాక్చువల్గా 18 seconds షార్ట్ ఉంది కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే, అజయ్ గారే ఆ క్యారెక్టర్. విశాల్ గారు నార్మల్గా డైరెక్టర్గా ఇది మీ ఫస్ట్ సినిమా కదా. ఇఫ్ తెలుగులో మీరు డైరెక్ట్ చేయాలంటే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? ప్రభాస్. ఓ సో ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ని మీ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ప్రిడిక్టబుల్ సాంగ్. సో రీజన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు. సినిమాలో ఆ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అంటే, మీకు తెలుగులో మీరు ఇక్కడ డైరెక్ట్ స్ట్రైట్ హీరోగానే చూస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా, సూర్య గారిని, మిమ్మల్ని, కార్తీ గారిని, ఇలా చాలామందిని. సో ఈ సినిమాతో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వబోతుంది? దట్స్ వాట్ ఇట్స్ వాళ్ళు టికెట్ ఇచ్చిన డబ్బులకి పక్కా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే అన్ని కష్టాలు మర్చిపోయి సినిమా థియేటర్కి వస్తారండి. మళ్ళీ మన కష్టాలు వచ్చి సినిమా థియేటర్లో చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? 2.5 గంటలు వాళ్ళు సంతోషంగా వచ్చి ఎంటర్టైన్ అయ్యి పిల్లలు తీసుకొస్తున్నారు. ఆ పాప్కార్న్కి 350 రూపాయలకి, కోల్డ్ కాఫీ 190 రూపాయలకి, మొత్తం అన్ని ఖర్చులకి ఆ హీరో సరిగా యాక్ట్ చేయలేదనుకోండి, సరిగా సినిమా లేదనుకోండి, సగంలోనే వెళ్ళిపోతారు. అందుకే సో ఇట్స్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ ఫిల్మ్. అంజలి గారు హియర్. విశాల్ అన్న, సో వెన్ మదగజ రాజా రిలీజ్డ్ అంటే 12 years తర్వాత రిలీజ్ అయింది మదగజ రాజా. తెలుగులో కూడా రిలీజ్ అయినప్పుడు రెస్పాన్స్ వాజ్ ఫినామినల్. అంటే థియేటర్ వాజ్ లాఫింగ్ అదంతా. అది కూడా ఆర్బి చౌదరి గారే ప్రొడ్యూస్ చేశారు. లేదు, అది మనోహర్ ప్రసాద్ జెమినీ. ఓకే, సారీ. అంటే తెలుగులో ఆర్బి చౌదరి గారు ఉన్నట్టు అనిపించింది. సో ఫర్ దట్ అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక డైనమిక్ ఉంటుంది, ఫన్ అండ్ రొమాన్స్ ఉంటుంది. ఈ ఫిలింలో ఎలా ఉంటుంది మీ ఇద్దరు డైనమిక్? ఇట్ బి కంప్లీట్ డిఫరెంట్ ఇదండి, డిఫరెంట్ అంజలి. ఐ లైక్ టు షో కేస్ అంజలి ఇన్ డిఫరెంట్ వే. ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ అంజలి ఇన్ దిస్. ఒకటి వైట్ బియర్డ్లో సూట్ వేసుకున్న లుక్ ఒకటి చూస్తే అది కబాలీలో రజనీకాంత్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. అది ఏంటండి ఆ లుక్ గురించి? చాలా మంది చెప్పారని, అది కొంతమంది నా నాన్నగారిలాగా ఉన్నానని చెప్పారు. అది మంచి విషయం. అది ఇట్స్ ఐ నో ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. లెట్స్ సీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కోలీవుడ్లో దళపతి విజయ్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ నెంబర్ 1 చైర్ ఖాళీ.